నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక సోషల్ వర్కర్ని, నేను ఒక ప్రజాసేవకుని. ప్రజలకు అందరికీ తెలుసు, ఇది బోడపల్లి విలేజ్. బోడపల్లి విలేజ్లో ఒక వ్యక్తి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడాలంటే ఈ బోడపల్లి విలేజ్లో కొంతమంది నిలబడనియ్యారండి. ఎందుకు? మనకు ప్రజలకు హక్కు లేదా, మనకు అధికారం లేదా? ఉన్నది కదా. మరి ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇక్కడ విలేజ్లో కొంతమంది పోటీ చేయనియరండి. ఎందుకు చేయనియరు? దేని గురించి చేయనియరు? దానికి కారణం ఏంది? నా దగ్గర ఇదండి, ఇది నా ఓటు ఐడి కార్డు. నేను కూడా ఓటేస్తా కదా, నాకు హక్కు ఉంది కదా. ఇది నా ఎలక్షన్ కార్డు, ఇది నా ఆధార్ కార్డు, ఇది నా ఆధార్ కార్డు, నా ఇంటి టెక్సీ కార్డు ఉంది అండి, ఇది కూడా ఉంది. అయితే పోయిన సర్పంచ్ ఎలక్షన్లో నేను సర్పంచ్గా నిలబడాలని పోటీ చేయాలంటే ఇంతకుముందు బోడపల్లి విలేజ్లో కొంతమంది నా మీద దాడి కూడా చేశారు. ఈ చాలా మందికి కూడా తెలుసు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా జరిగింది. అయితే నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో నేను ఇక్కడ పోటీ చేయాలని తెలుసుకుంటున్నాను. నాకు ఓట్లు వేసినా వేయకున్నా పర్వాలేదు, కానీ ఈ బోడపల్లి విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయండి. అవునండి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇంతవరకు ఎవరు సాల్వ్ చేస్తలేరండి. ఇంతకుముందు కాజా మొయినుద్దీన్ నిలబడ్డాడు, సర్పంచ్గా చేశాడండి. గోరెసాబ్ సర్పంచ్ చేశాడండి, అయ్యూబ్ సర్పంచ్ చేశాడండి, రాములు సర్పంచ్గా చేశాడండి, రామకృష్ణ సర్పంచ్గా చేశాడండి. 25 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరే వాళ్ళకు నిలబడనిస్తలేరు. ఇప్పుడు బోడపల్లి విలేజ్లో కొన్ని ఇళ్లకు 40 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి మోరీలు కూడా లేవండి. మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు, అధికార వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇంతవరకు మోరీలు కూడా లేవండి. ఇంతవరకు ఆ ఇళ్లకు కొన్ని ఇళ్ళు కూడా కూలిపోయినాయండి. ఏ సర్పంచులు పట్టించుకుంటలేరండి. అవునండి, ఏ అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏరియా ఎమ్మెల్యే పట్టించుకోలేదండి. ఇంతవరకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామండి. అందుకే నేను ఒక ప్రజాసేవకుని గనక, నేను ఒక సోషల్ వర్కర్ని గనక, నేను ఈసారి బోడపల్లి విలేజ్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలని నా ఉద్దేశం ఉంది. ఎవడు నా మీద టార్చర్ చేసినా పర్వాలేదు, ఎవడు నా మీద దాడి చేసినా పర్వాలేదు, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఈసారి నేను బోడపల్లి విలేజ్లో సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను, నిలబడుతున్నాను. ఈ బోడపల్లి విలేజ్ సమస్యలన్నీ నేను సాల్వ్ చేస్తాను, చేపిస్తాను కూడా. ఎందుకంటే ఈ విలేజ్లో ఎవడు సర్పంచ్ అయినా కానీ ఎవడు పట్టించుకుంటలేడు. వాళ్ళ లాభానికి నిలబడుతున్నారు, ప్రజల సమస్యలు ఉంటే పట్టించుకుంటలేరు. అందుకే నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, బోడపల్లి విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా కానీ నేను దాన్ని పట్టించుకుంటాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, అధికారులతో చెప్పేసి ఈ బోడపల్లి విలేజ్ని డెవలప్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇళ్లకు మోరీలు లేవు. ఇంతవరకు కూడా చాలామంది ఇల్లు కూడా కూలిపోయినా కానీ ఏ సర్పంచ్ పట్టించుకోలేదు, ఏ అధికార వాళ్ళు పట్టించుకోలేదు. అందువలన నేను ఈ బోడపల్లి విలేజ్లో నేను సర్పంచ్గా పోటీ చేసి నేను గెలుస్తున్నో లేదో అది ప్రజల చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. కానీ తప్పకుండా నేను నామినేషన్ వేస్తున్నాను. ఎవడు నన్ను టార్చర్ చేసినా పర్వాలేదు, నన్ను ఎవడు ఏం చేసినా పర్వాలేదు, అన్నింటికీ సిద్ధం ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. నేను ప్రజల సేవ చేస్తనుకున్నాను. ఎందుకంటే నేను ప్రతి గల్లీ తిరుగుతాను, ప్రతి ఇంటికి తిరుగుతాను. ఎవరి ఇంట్లో ఎవరు బాధలు పడుతున్నారు, ఎంతమంది అవస్థలు పడుతున్నారు నాకు బాగా తెలుసు. కనుకనే అధికార వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను, నాకు ఈసారి మీరందరూ నాకు సపోర్టు చెయ్యాలి. నేను ఎంపీటీసీ గారికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మున్పల్లి మండల తహసీల్దార్కి కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బోడపల్లి విలేజ్ నా అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మంచి నాయకుని ఏరుకోవాలి. మన సంస్థల మీద పోరాడే వ్యక్తి కావాలి, మన విలేజ్ని డెవలప్ చేసేవాడు కావాలి, మనకు ఆదుకున్నవాడు కావాలి. 24 గంటల్లో ప్రజలతోటి ఉండి ప్రజలు పనిచేసేవాడు మనకు అవసరం ఉన్నది. అయితే నేను మీకు చెయ్యగలుగుతాను. ఒక్కసారి నాకు మీరు అధికారంలో తీసుకురండి. నన్ను ఒక్కసారి సర్పంచ్గా గెలిపించుకుంటే మీ బోడపల్లి విలేజ్ను
40 సంవత్సరాల నుంచి చెయ్యని పని నేను ఆ పని చేసి చూపిస్తాను. దాన్ని నేను డెవలప్ చేస్తాను. ఒకవేళ నేను అనుకున్నది చేయలేకపోతే నాకు సర్పంచ్ పది నుంచి ఒక్కటే నెల లోపట్లో నన్ను దింపచ్చు కూడా. ఎందుకంటే మీకు అధికారం ఉంది, మీరు ఓటేస్తారు కనుక మీకు పూర్తిగా అధికారం ఉంది. ఎవరైనా ఓటేసినాక పని చేయకపోతే సర్పంచ్ కాడు గల్లబట్టి అడిగే హక్కు ఆ ప్రజలకు ఉందండి. ఆ పవర్ మీరు చూపియాలి. ఒకవేళ నేను గెలిచి నేను మీకు పనులు చేయకపోతే నా మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు నాకు ఏ శిక్ష ఇచ్చినా కానీ ఆ శిక్షని నేను అనుభవిస్తాను. అందుకే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను, నేను నిలబడతాను. మీ ఆశీర్వాదాలతోటి, దేవుని ఆశీర్వాదాలతోటి మా మీడియా మిత్రులు కూడా అండగా ఉండి సపోర్ట్ చేయాలి అని కూడా కోరుకుంటున్నాను. మా బోడపల్లి విలేజ్లో నేను సర్పంచ్గా గెలిచి ప్రజలకు సేవలు చేసుకోవాలని నా ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే నా మీద దాడి చేశారు కూడా. ఇది చాలా మందికి తెలుసు. ఈ బుధన పోలీస్ స్టేషన్ కూడా తెలుసు, కొంతమంది జర్నలిస్టుకు కూడా తెలుసు. ఎందుకంటే మా జర్నలిస్టు మిత్రులు కూడా చాలా పట్టించుకోరు ఉన్నారు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారండి. ఒక మంచి వ్యక్తిని కూడా చెడ్డపెట్టేస్తారండి కొంతమంది. అందుకే మా మున్పల్లి మండల జర్నలిస్టుల మిత్రులు కూడా చెప్తున్నాను, మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తే నేను ఈ బోడపల్లి విలేజ్కు నేను సర్పంచ్గా అయ్యి అందరినీ నేను ఆదుకుంటాను. నాకు చేతనైంది కానీ నేను చేయగలుగుతానని నమ్మకంతోటి నేను ఈసారి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఎంపీటీసీ గాళ్లకు, ఎంఆర్ఓ గాళ్లకు, విలేజ్ అక్క చెల్లెలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.